ఉమ్. సో ఇప్పుడు భీ ధాతువు చూస్తున్నాము. ఏమొచ్చింది అది? బిభేతి, బిభిత, బిభీత, బిభ్యతి, తర్వాత బిభేషి, తర్వాత బిభీథ, తర్వాత బిభిథ, బిబిత ఆ, థహ, తర్వాత ఇంకేమైంది? బిబిథ, బిబిత బిభీథ, అవునా? తర్వాత మిప్, మిప్ ఏమవుతుంది? మిప్పు గుణం అవుతుంది. గుణమవుతుంది. ఆ, సో అప్పుడు ఏమైంది అది? బిభే మీ మీ, ఏమి మిప్పుల మీ, అవునా? బిభేమి, బిభేమి తర్వాత వస్, వహ, బిబేవహ అమ్మ బిబేవ గుణం అవుతుందా? వహ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అది గుణమవదు. గమనించండి. వహ గుణం అవుతుందా? కాదు కాదు. సో భీ అలాగే ఉంటుంది. అప్పుడు ఏమైంది అది? భీ, భీ రెండు వస్తాయి. ఎందుకు వచ్చింది అది? అన్యతరస్యాం, భియోన్యతరస్యాం. భీ అనే ధాతువు ఏం ధాతువు అది? భీ అనే ధాతువు భియోన్యతరస్యాం. ఓకే, సో అలాగన్నమాట. భీ, భియోన్యతరస్యాం అని చెప్పుకున్నాం, అవునా? ఏమంటున్నారు ఇక్కడ? భియోహో, భియోహో అన్యతరస్యాం అంటే ఏంటి? భియోహో దేంట్లో ఉంది అది? షష్ఠిలో ఉంది. దానికి ధాతువు ఏమై ఉంటది? భీ. భీ అర్థమైందా? ఉమ్. మరి దీర్ఘం ఏమైపోయింది? ఇక్కడ దీర్ఘం ఎందుకు అయిందంటే ఇక్కడ యో అనేది వచ్చినప్పుడు ఇక్కడ దీర్ఘం అనేది హ్రస్వమైంది అనమాట. ఓకే, సో భీ అనేది ధాతువు మనకి. దీనికి షష్ఠి అంటే భియోహో అన్యతరస్యాం. అర్థమైందా? ఉమ్. అంటే భీ అనే ధాతువుకి అన్యతరస్యాం ఇంకొక రూపము వికల్పంగా ఏంటది? హ్రస్వము. ఓకేనా? తర్వాత మస్, మస్ ఏంటి? మహా, మహా ఇదేంటిది? గుణమవుతుందా అవ్వదా? గిత్ వత్, చెప్పండి. గుణమవుతుంది బిభీమహ, మేడం. బిభిమహ. బింబహ సో అలాగా వచ్చేసింది. నెక్స్ట్ హ్రీ ధాతు. హ్రీ లజ్జాయాం. ఏమంటున్నాం ఇక్కడ? లజ్జాయాం అంటే ఏంటి? సిగ్గుపడటం, అవునా? హ్రీ ధాతువు. హ్రీ ధాతువుని ద్విత్వం చేయాలి, అవునా? ఆ ద్విత్వానికన్నా ముందు మరి మనకి రెండు ఏం కనిపిస్తున్నాయి? అచ్చు, హల్లులు కనిపిస్తున్నాయి. కానీ ఒకే అచ్చు ఉంది అందులో, కాబట్టి సమూహం మొత్తానికి చేస్తాము, అవునా? కానీ దీనికి ఏం చెప్పుకున్నాము? ఏమైనా సూత్రాలు ఉన్నాయా దీనికి? ఏం లేవు. అర్థి పిపర్తి దీంట్లో ఉంది కానీ హ్రీకి లేదు. ఓకే, సో అప్పుడు ఏమైంది అది? హ్రీ, హ్రీ, అవునా? సో ఇప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ హలాది శేష వస్తుందా రాదా దీంట్లో? చెప్పండి. అది హల్లు ఒక్కటే ఉంది కాబట్టి ఒకటే దీంట్లో ఉంది కనుక హలాస్ శేష అదే పనిచేయదు. ఉండిపోతుంది కదా మేడం. దేవుడా, అందులో ఏమున్నాయండి హల్లులు? ఓ సారీ సారీ, రెండు ఉన్నాయి. ఆ, హా ఒకటే ఉంటుంది, ఆ ఉంటుంది, ఆ, రాబోతుంది, ఆ, హీ అనేది హీ ఉంటుంది. మిగులుతుంది. అది ఓకే, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, సో ఇప్పుడు ఎవరు వస్తారు? హీ బదులు అస్వహ వస్తుంది. హీ హ్రస్వః, అవుతుంది, హస్వహ హీ అవుతుంది. హలాదిశేషః హీ హ్రస్వః. ప్లేస్ తర్వాత వస్తుంది. కుహోశ్చుహు. ఏమైంది? మహాప్రాణం ఝ, ఝీ, తర్వాత అల్ప ప్రాణం జీ. తర్వాత జా జీ అవుతుంది. అయిపోయింది. సో ఇప్పుడు తిప్పు ఉంటది. తిప్పు ఉంటే ఇక్కడ గుణం అవుతుందా అవ్వదా? ఎక్కువ వర్ణానికి గుణమవుతుంది. అవుతుంది. కావాలి. ఇప్పుడు ఏమైంది అది? హ్రీ అనేది రే రే రే, అయింది. తర్వాత తి. సూత్రం ఇప్పుడు చెప్పండి కలిపేసి. జిహ్రేతి. జిహ్రేతి, ఉత్తమం. నెక్స్ట్ ఇప్పుడు జీ అనేది అర్థమైందా ఇంకా అభ్యాసంలో? హ్రీ ఉంది ఇక్కడ. హ్రీ అనేది తస్సుంది, ఇక్కడ గుణం అవుతుందా అవ్వదా? కాదు. కాదు. సో అప్పుడు ఏమైంది? కాదు. జిహ్రీత. ఓకే, అర్థమైందా? తర్వాత ఝా ప్రత్యయము ఝీ, తిప్పు తస్ ఝీ, ఝీ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ గుణం అవుతుందా? అవ్వదు. అవ్వదు. గుణమవ్వదు. అవ్వకన్నా ముందు ఇదేం చేయాలి? అదభ్యస్తాత్. ఎవరు రావాలి? అభ్యాసాత్ అత్ అతి అతి కదా, అత్, అతి, అత్, అతి, ఉత్తమం. తర్వాత అతి, ఇక్కడ గుణం అవుతుందా? అవ్వదు. హ్రీ, అవ్వదు. అతి. ఇక్కడ ఈ, ఆ రెండు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి, ఏం చేస్తారు?
సంధి 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 జరగాలి. అవుతుంది. సంధి అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? 2 సూత్రాలు చెప్పుకున్నాం, అవునా? ఉమ్, ఇది హూ ధాతువు కాదు, ఇది హూ ధాతువా? ఉమ్, కాదు. కాదు. అదేంటి కాదు, అదేమన్నాము హీకి హూష్ణువోహో. హూష్ణువోహో హూష్ణువోహో రావడానికి ఇది లేదు. సార్వధాతుకు. సో ఇప్పుడు ఎవరు వస్తారు మరి? ఈ అని ఉంది, ఈ కారం ఉందంటే ఏరనేకాచి వస్తుందా, అనేకాచి ఉందా ఇందులో? అనేకాచి. అనేకాచింది. ఉంది. ఉమ్, తర్వాత ఆ, ఉమ్, తర్వాత ఇంకొకటి ఉంది, ఏముంది అది? హూష్ణువోహో అనే సూత్రం ఉంది. హూష్ణువోహో కాదు, అచి 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 ఏమన్నాం అక్కడ? అచిష్ణు ధాతు భ్రువాం అన్నాం. ఏరనేకాచి వస్తుందా, అచిష్ణు వస్తుందా చెప్పండి? ఏర, ఏరనేకాచో వస్తుంది మేడం. చూడండి చూడండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మంచిగా గమనించండి. ఏరనేకాచో ఏమన్నాము? ఏరనేకాచో. ఏరనేకాచో ఇంకోటి ఏంటి? ఈకారం ఉండాలి, అనేకాచి ఉండాలి. ఇంకా ఏరనేకాచో ఏమన్నాము? సూత్రం ఏంటి? ఏరనేకాచో ఉమ్, అసంయోగ పూర్వస్య, అవునా? ఏరనేకాచి ఏంటిది? అసంయోగ పూర్వస్య. అసంయోగ అని ఏరనేకాచో చెప్పకుండా అసంయోగ ఏమనాలి? పూర్వస్య. ఏరనేకాచో సంయోగ పూర్వస్య అలా చెప్పాలి. ఓకే. సో అయితే ఏమైంది అక్కడ? ఇక్కడ మనకు particular గా ఏమీ కనిపిస్తలేదు, ఈకారం ఉంటే చాలని చెప్పింది అది, అవునా? ఎక్కడ ఈకారం అనేది ఏం చెప్పలేదు, చెప్పిందా? చెప్పలేదు. చెప్పలా. ఇక్కడ అచిష్ణు ధాతు బ్రువాం, ఇదేంటిది? ఇది ఉన్నటువంటిది ఎక్కడుంది మనకు? అచిష్ణు ధాతు భ్రువాం అని అంది, అవునా? ఇక్కడ ధాతు అని చెప్తుంది, ఇక్కడ ధాతు అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇకారాంతంగా ఉంటే చాలు అని చెప్పింది అది, అవునా? అసంయోగం ఉంటే చాలు, ఇకారాంతంగా ఉంటే చాలు అని చెప్పింది. ఇక్కడేమో అచి ధాతుష్ణు ధాతు బ్రువాం, అచిష్ణు ధాతు భ్రువాం అని చెప్పింది. యువోరి యంగు వంగౌ అని చెప్పింది. సో ఇక్కడ ధాతు అని particular గా చెప్తున్నారు, ఇక్కడ జస్ట్ ఇకారం, ర్యాండమ్ ఇకారం. ఓకే, ర్యాండమ్ గా ఉన్నటువంటి ఇకారాలు. ఏమన్నాం ఇక్కడ? సంయోగ పూర్వస్య అంటే ఏంటి? అసంయోగం ఉండాలి, అవునా? సంయోగం ఉండొద్దు. ఇక్కడ సంయోగం ఉందా లేదా చెప్పండి? హ్రీ సంయోగం ఉంది. ఉంది. ఉంది, మరి అసంయోగం వస్తుందా? రాదు. రాదు. అర్థమైందా? ఎవరు వస్తారు మరి ఇప్పుడు? ఇంకో ఎనర్జీ. ఆర్ అచిష్ణు ధాతు భ్రువాం. సో మరి particular గా చెప్పింది ఏది? ఇంకో ఎనర్జీ ర్యాండమ్ అది కూడా, అవునా? ఇక్కు వర్ణాలు అంటున్నారు, ఎక్కడ ఇక్కు వర్ణాలు ఏంటి? అది అవసరం లేదు దానికి. మరి అచిష్ణు ధాతుకి ఏం అవసరం? అచ్చు 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 అనేది ఉండాలి, పరంగా ఉండాలి. ధాతు ఉండాలి, బ్రు అనే శబ్దం అచ్చు ఉండాలి. కాదు కాదు, అచ్చి అంటే ఏంటి? అచ్చి కండిషన్ మనం అచ్చు. చూసుకునేది అచ్చు పరంగా అని కదా. ఇంకో ఎనర్జీకి అవును. కూడా అచ్చు పరంగానే, కాబట్టి ఇది అచ్చి అనేది అన్నిట్లో ఉంది, అదొకే. తర్వాత ధాతు ఏమన్నాం ఇంకా?ష్ణు వికరణ ప్రత్యయము, తర్వాత భ్రూ అనే శబ్దం. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? అది భ్రూ దీర్ఘం, భ్రూ అనేది. సో ఇప్పుడు ఏమైంది? బ్రు కాదు. భ్రూ కాదు, బ్రుష్ణు కాదు. వికరణ స్ను ప్రత్యయం కాదు. కాదు, అదొక ధాతువు. ధాతువే. సో మరి అచి. జస్ట్ ఇప్పుడు ఇకారం అని చెప్పినటువంటి సూత్రం చూస్తామా, లేకపోతే ధాతులో ఇకారం అనేది చూస్తామా? ఏది ధాతువులో బలమైంది? సంఖ్యను బట్టి. ఆహా, సంఖ్య ఎందుకమ్మా? ఇక్కడ ధాతువులో అని చెప్తున్నారు కదా. ధాతువులో ఇకారం. ఇది particular గా చెప్తున్నారు కదా, ఇది బలమైంది, అవునా? అక్కడ ర్యాండమ్ గా ఈ అన్నారు అంతే. ఈ అనేది బలమైందా, లేకపోతే నీకు ఇలా టైంకి అని చెప్పినప్పుడు అది బలమైందా? అదొక స్పెషల్ ధాతువులో కేసుగా నుంచి చెప్పింది. స్పెషల్ కేసు, ఇదే కదా స్పెషల్ కేసు, అవునా? సో అదనమాట. అంటే ఏం తీసుకుంటాము? అచిష్ణు ధాతు భ్రువాం యోరి యంగు వంగౌ. ఇకారానికి ఉకారానికి ఏమొస్తున్నాయి? యథాసంఖ్యం. ఓకే, ఇకారానికి యంగ్ యంగ్, వంగ్. ఇకారానికి యంగ్ ఆదేశం, ఉకారానికి భువంగ్. ఉవంగ్ ఆదేశం. మనకేముంది ఇక్కడ? ఇకారం ఉంది, యంగ్ వస్తుంది. ఈ లేదా ఈ అన్నమాట, హ్రస్వం లేదా దీర్ఘం ఇక్కడ. ఓకేనా? ఇది. సో ఇప్పుడు మనకి ఈ ఉంది, అవునా? ఈ ఉంది కాబట్టి ఏం రావాలి? యంగ్, యంగ్ ఆదేశం రావాలి. మరి ఈ యంగులో ఎన్ని ఉన్నాయి? అనేకాల్షిత్ సర్వస్య, సర్వం కంప్లీట్ గా రావాలి. అంటే హ్రీ అనే దానికి మొత్తానికి రావాలి. కానీ ఇక్కడ మనకి మహర్షి ఏం చేశాడు? గకారం పెట్టాడు, ఇత్తు సంజ పెట్టాడు. అంటే ఏంటి? గకారం ఎత్తైనటువంటిది ఉంటే గిచ్చ అంటే ఏంటి? గిచ్చ సూత్రం ద్వారా దేనికి చేయాలి? అంత్యములో,
అంగానికి అంతంలో ఎక్కడుంది మరి అంగానికి అంతం? ఈ. అర్థమేనా? ఈ కారస్థానంలో పెట్టాలి. ఈ య అనేది ఆదేశం. ఈ అంగుళం మిగిలింది ఏంటి? ఈ య. ఓకే, యాలో ఉన్న ఆకారం ఏమైంది? ఉచ్చారణార్థం. ఓకే, సో అప్పుడు హృ, ఈ య ఇలా వచ్చింది. ఏమైంది అది? హ్రియ అతి. కలపండి మొత్తం. క్రియతి హ్రియతి, జిహ్రియతి. జిహ్రియతి జిహ్రియతి. క్లియరా? ఉమ్. జిహ్రియతి వచ్చింది. అది. సో మనకి సూత్రాలు కొన్ని తెలిసినాయి అనుకోండి, వాటిని కంపేర్ చేసుకుంటూ ఏది ఎక్కడ వస్తుంది, దేన్ని వాడుకోవాలి. 4 సూత్రాలను ముందర పెట్టుకోవాలి. మనకి 4 కాంప్లికేటెడ్గా ఉన్నట్టు అనిపించింది, అక్కడ అన్నీ వర్తించేలాగా ఉన్నాయి. అయితే కానీ ఒక్కొక్క దాన్ని మంచిగా పరిశీలన చేస్తే ఒకటే దొరికింది. కానీ ఒక్కోసారి ఏమవుతుంది, 2 కూడా దొరుకుతాయి అట్లా. అప్పుడేం చేస్తాం, నంబర్ చూసుకుంటాం. అర్థమైనా? నంబర్లు ఎప్పుడు చూస్తాము? 2 సమానంగానే తెలుస్తుంది అక్కడ. ఇంకా ఏమీ లేదు అక్కడ. వాటికి దానికి దీనికి 2 అవే సిచ్యువేషన్స్, అవే కండిషన్స్ ఉన్నాయి. ఇంకా పలానా అని ఏమీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు 2 సేమ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? సంఖ్య చూసుకోవాలి. అర్థమైందా? సూత్ర సంఖ్య చూసుకోవాలి. కరెక్ట్. ఆ సూత్ర సంఖ్య సపాదిలో ఒక విధంగా, త్రిపాదిలో ఒక విధంగా. సపాదిలో వస్తే ఏం చేస్తాము? విప్రతిషేధే పరం ఎక్కువ కార్యం. నంబర్ది తీసుకోవాలి. పరం కార్యం. త్రిపాదిలో వస్తే ఫస్ట్ పూర్వత్రా త్రిపాదిలో వస్తే సిద్ధం. పూర్వత్రా పూర్వత్రా సిద్ధం. సిద్ధం. అంటే పూర్వములో పూర్వత్రా చెప్పింది సిద్ధం. అసిద్ధం అని చెప్పేసి ఏం చేస్తాము? చిన్న సంఖ్య బలమైంది. ఓకేనా? దానికి రివర్స్. ఓకే, తర్వాత ప్రీపాలన పూరణయోహో. ఓ, మళ్ళీ ఇవి చేయలే కదా, కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది అది? జిహ్రీ. అవునా? జిహ్రీ. ఏమైంది అది? జిహ్రేతి, జిహ్రీత, జిహ్రియతి, జిహ్రియతి కదా. అలా వచ్చిందా? ఏమైంది? గుణమయ్యి జిహ్రేతి వచ్చింది. తర్వాత జిహ్రీ తస్ తహ. అవునా? ఏమైంది అది? హ్రియతి, హ్రియతి, జిహ్రియతి. ఇలా వచ్చిందా? ఈ యంగ్ కదా, ఈ యంగ్ కాబట్టి హృ ఇయ్. తర్వాత అతిలో హ్రియతి, జిహ్రియతి. ఓకే, నెక్స్ట్ సిప్. ఏం చేస్తారు? గుణం అవుతుందా? గుణం అవుతుంది. అవుతుంది. అప్పుడు ఏమైంది అది? జిహ్రే వచ్చింది. షి ఉత్తమం. థస్ జిహ్రీతః గుణం కాదు కాబట్టి అది అలాగే ఉంటుంది. జిహ్రీ థహ. థస్కి ఏమైంది? సకారం, చివరిగా ఉన్న సకారము విసర్గగా మారుతుంది. అవునా? సో థహ. ఇప్పుడు ప్రత్యయం ఏంటి? థ. మహాప్రాణ థ. ఇది గుణం అవుతుందా? అవ్వదు. అవ్వదు. సో అప్పుడు ఏమైంది అది? జిహ్రీ థ. ఓకే, నెక్స్ట్ మెప్. మిప్పు గుణం అవుతుంది, పిత్తు కాబట్టి. జిహ్రేమి. తర్వాత జిహ్రీవహ వస్త్రత్యం అనేది గిత్తు గిత్. ప్రత్యయం కాబట్టి గుణం కాదు, గుణం కాదు. అలాగే ఉండిపోయి జిహ్రీవహ, జిహ్రీమహ. అంతే. అర్థమేనా? ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఏమన్నారు? ప్రీపాలన పూరణయోహో. సో ఏంటి? పాలించడము, తర్వాత పూరించడం, పోషించడం. పోషించడం. అవునా? పాలించడము, పోషించడం అన్నమాట. అయితే రాజు రాజ్యాన్ని పాలిస్తాడు. పోషించడం అంటే భగవంతుడు మనల్నందరినీ పోషిస్తాడు. అవునా? సో అలాగా. అయితే సో ఇప్పుడు అనే ధాతువు ఉంది. ఈ ధాతువుకి ఏమొచ్చింది చెప్పండి? ఏం సూత్రం ఇది? ఒక స్పెషల్ సూత్రం ఉంది ధాతువుకి. అర్తి పిపర్తి యోశ్చ. అర్తి పిపర్తి యోశ్చ. అవునా? ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు ధాతువుకి పక్కన ఎవరున్నారు? తిప్పుంది. తిప్పుంది కాబట్టి ఫస్ట్ గుణం చేస్తాం కదా. ఇప్పుడు ద్విత్వం చేయకముందే మనం గుణాలు చేసేసుకుంటాం అనమాట కదా. సో గుణం చేస్తే ఏమైంది అది? ప్రేనా? ప్రీకి గుణం ప్రే కదా. పర్ ఏంటది ప్రీకి గుణం? అచ్చా, ప్రీకి గుణం ఏంటండి? అర్రు కదా. మీరు రికార్డు నేను చూడలేదండి. ప్రీ అంటే అచ్చా. ఓ అచ్చా. ఓకే,
ఈ అనుకున్నారు. ఓకే ఓకే. ఆ, అదేలే అదే. సో ఉమ్, పర్ పర్ ఆ, పర్ అవునా? పర్ అవునండి. పర్తి అవునా? తర్వాత అవును. ఇక్కడ హలాది శేష, రెండు హల్లులు కనిపిస్తున్నాయి. ఆది హల్లు ఇప్పుడు శేషిస్తుంది. ఇప్పుడు పపర్తి పా ఉంటుంది. పా పప్పు అవుతుంది. పపర్తి ఒక నిమిషం. పా అంతవరకు ఆగండి అమ్మా, జస్ట్ ఇంతవరకు. తర్వాత ఏమైంది? అంతే అవునా? అంతే 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 ఇంకా అభ్యాస కార్యాలన్నీ అయిపోయినాయి. దీనికి స్పెషల్ సూత్రం ఉంది ఈ ధాతువుకి. ఏమని? అర్తి అర్తి పిపర్తి పిపర్తి యోష్ట యోష్ట. అంటే ఏంటి? వీటికి ఇకారం వస్తుంది. వేటికి? అర్తి అర్తి పిపర్తి యోశ్చ పిపర్తి, ఈ రెండు ధాతువులకి ఏమొస్తుందంట? ఇకారము. ఇకారం. ఇకారం. అభ్యాసంలో ఇకారం. మరి అభ్యాసంలో పా ఉంది, దాన్ని ఏం అప్పుడు చేస్తారు? పి 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 అవుతుంది. చేస్తారు. చేస్తాం. అది. సో పి అయిపోయింది. ఇప్పుడు కలపండి. పిపర్తి. అందుకే పిపర్తి. మీరు పిపర్తి పిపర్తి అందుకే రూపం. తొందరపడగా అన్నారు అందుకే. అది తొందరపడద్దు. మనం తొందరపడితే ఏం చేస్తాం? పప్పులో కాలేస్తాం. కాలేస్తాం కాలేస్తాం. అదనమాట. సో పి ఎలా వచ్చిందో మనకి అర్థమైంది కదా. ఇంకా అర్థమైందా? అర్థమైంది. అభ్యాసంలో పి. ఓకే. సో ఇప్పుడు మనకి పి అర్తి ఉంది. పిపర్తి యోశ్చతో అర్తి ఇకారం పిపర్తి వచ్చింది. యోష్చ, ఇంకా అందులో ఏం లేదు. తర్వాత తస్, తిప్పు తస్ ఝి, తస్కి గుణం అవుతుందా? అవును. గుణం అవ్వదు. కాదు. సో కాదు ఇప్పుడు ఏముంటుంది? పర్ ఉంటుందా? ఉండదు. ప్రీ ఉంటుంది. ప్రి అవునా? ప్రీ ఉంటుంది. సో ప్రీ ఏమైపోయింది ఇక్కడ? ప్రి రీత యుద్ధాతోహో. ఎవరు వచ్చారు? రీతయిధాతోః. రీత యుద్ధాతోహో అంటే ఏంటి? దీనికి అది రీ ఏదైతే ఉందో, రీకారం ఉన్నటువంటి అంగానికి, ఇప్పుడు ఏంటి? అంగంలో చివరిగా ఉంది అది. అవునా? సో దానికి అవును. ఇకారం ఆదేశం. ఇకారం ఆదేశం అంటే ఏమైంది? పక్కన ఎవరు వస్తారు? ఇర్ ఇర్. ఉత్తమం. ఉరనరపరహ చెప్పుకున్నాం కదా. అవును. రికారానికి ఆ ఈ ఊలో నుంచి ఏదో ఒకటి ఆదేశంగా వస్తే పక్కన రేపు వస్తుంది. రేపు ఓకే. వస్తుంది. అవును. సో అందుకని ఇర్ అయిపోయింది అది. అంటే ఏమైంది? అది మనకు పిర్ అయింది పిర్ ఇక్కడ. పిర్ పిర్ అయింది. సో పిర్ అయిన తర్వాత రేఫ ఉంది. రేఫకి తర్వాత హల్ ఉంది ఇక్కడ. తహ, ఇది హల్. కాబట్టి హలిచ ద్వారా ఏం కావాలి? ఉపధాలో, రేపకి పూర్వం ఉన్న ఉపధాలో ఏం కావాలి? ఇక్వర్ణానికి దీర్ఘం. గుణమా దీర్ఘం. ఆ, ఓకే. సో ఇప్పుడు ఏమైంది? అది ఏమైంది? మేడం మళ్ళీ పి పీర్ నుంచి అవుతుంది చెప్పండి పీర్ మేడం. అయింది. పీర్ ఆ, అయింది. పీర్ ఆ, కానీ కానీ మనకి ఏం చెప్పుకున్నాం? అసలు యాక్చువల్గా ఇర్ర అన్నాం కదా. పీర్ అన్నాము. ఓ ఓ ఓకే ఓకే. ఇది ఇర్ర రాదు. ఎందుకు? ఉదోష్ట్య పూర్వస్య మనం చెప్పుకున్నాగా. ఓష్ఠ్యవర్ణం కదా ఇది. ప్రీ అవునా? అవునండి. ఉదోష్ట్య పూర్వస్య ఏం చెబుతుంది? ఉత్. అవునా? ఉత్. ఉత్ అంటే ఏంటి? ఉకారం. అంటే ఉకారం. ఉకారం. ఉకారం వస్తుంది. దేనికి? రీ అనే దానికి. జనరల్ గా ఏంటి? రీతయుద్ధాతోహో. మామూలుగా ఏంటి? రీతయుద్ధాతోహో ఏం చెప్పింది? ఈ రీకారాంత ధాతువులకి ఇకారం వస్తుంది అని. అర్థమైందా? అవును. అవును. అయితే ఇక్కడ స్పెషల్ సూత్రం ఒకటి ఉంది. ఏమని? ఓష్ఠవర్ణము ఉంటే, రీకి పూర్వములో ఓష్ఠ్యవర్ణము ఉంటే ఏమొస్తుందంట? ఉకారం. అర్థమైందా? ఉమ్. ఉకారం వస్తుంది. ఊర్రు వస్తుంది ఇప్పుడు. అవునా? ఇప్పుడు రీకి మరి పూర్వం ఓష్ఠ్యం అంటే ఉష్ణవర్ణం అంటే ఒక్క నిమిషం. పా ఓష్- పా ఇస్ ఆ, అది ఒక్క నిమిషం అమ్మ. ఓష్ఠ్యాలు ఏంటివి మరి? పా ఫ పెదవులతో వచ్చే వర్ణాలు చదవండి. పా ఫ బ భ మ. అవునండి. ఓకేనా? సో అవన్నీ ఓష్ఠ్యాలు. అక్కడ పా కానీ, తర్వాత ఫ కానీ, బా కానీ, భా కానీ, మా కానీ ఉంటే ఎవరు తీసేసుకుంటారు? ఉకారం తీసేసుకుంటుంది ఇంకా. ఉకారం వస్తుంది అర్థమైందా? రీతయుద్ధాతోహో ఏమైపోయింది ఇప్పుడు? సాధారణ సూత్రం అయ్యింది. ఎప్పటి వరకు? ఈ స్పెషల్ సూత్రం రానంత వరకు. ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఎవరు బలమైనరు? స్పెషల్ సూత్రం బలీయం సో అదేంటది మరి? ఉదోష్ఠ్య ఉకారం అవుతుంది పూర్వస్య. ఏంటి? ఉదోష్ఠ్యము. ఉత్తు ఉదోష్ట్య వస్తుంది. పూర్వములో ఓష్ఠ్యవర్ణము ఉంటే. అర్థమేనా? రీకారానికి ఉత్తు వస్తుంది. ఉత్తు అంటే ఏంటి? ఉకారం. అవునా? ఉకారం వస్తుంది ఎప్పుడు? పూర్వములో. పూర్వస్య. పూర్వంలో ఏముండాలంట? ఓష్ఠ్యవర్ణము ఉంటే. ఓకేనా? అవునండి. ఉదోష్ఠ్య పూర్వస్య చెప్తూ ఉండండి, అది అయిపోయే వరకు క్లాసు. ఉదోష్ఠ్య పూర్వస్య వచ్చేస్తుంది ఇక్కడ. ఉదోష్ట్య పూర్వస్య సో జనరల్ గా ఇప్పుడు దేన్ని నిషేధించింది? అపవాదంగా వచ్చిందా, నిషేధంగా వచ్చిందా ఇప్పుడు ఇది?
రీతై ధాతువుని రీతై నిషేధిస్తూ ధాతో ఉదోష్ట్య నిషేధించి పూర్వస్య. వచ్చింది. దాన్ని బాధించింది కదా, సో బాధించి వచ్చింది ఇది. అవునా? బాధక సూత్రం. బాధక సూత్రం అంటే బలీయం. ఉమ్, కాదు, బాధించింది అంటే ఇప్పుడు ఏమైంది? అది నిషేధించిందా లేదా? నిషేధమే. నిషేధించింది. నిషేధమే. ఆ, విప్రతిషేధే పరం పరం కార్యం. కార్యం. అవునా? అలా కాదు, పరం కార్యం అవసరం లేదు ఇక్కడ. ఏం అవసరమైంది? బాధించిన సూత్రం అంటున్నాం మనం. అవునా? ఎలా బాధించింది మరి? ఇప్పుడు రీతయిద్ధాతోహోనేమో ఎంత? 100 అది. ఇదేమో ఉదోష్ఠ్య పూర్వస్య 102. 2 అధ్యాయాలు, పాదాలు అన్ని సేమ్. ఓకే, ఉదోష్ఠ్య పూర్వస్య అనేది ఇది 102ది. అర్థమైనా? సో ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలి? అవునా, రెండు వస్తున్నాయి, రెండు ప్రవర్తిస్తున్నాయి. అందుకని ఏం చెప్పాలి? మీరు చెప్పినటువంటిది. ఉదోష్ట్య పూర్వస్య. మీరు చెప్పింది బలీయమైందని చెప్పుకున్నాం కదా. ఎందుకు బలీయమైందంటే ఇలాంటి కారణాలు ఉండడం చేత. అర్థమైందా? ఏం కారణం ఉంది అందులో? స్పెషల్ కేస్ అని తెలుస్తుంది అక్కడ. అవునా? అందుకే ఏమన్నాం మనము? తర్వాత వచ్చినటువంటిది బలీయమైంది. అవునా? దీంట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకొకటి, అందుకని అది బలీయమైంది. అవునా? దానితో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి బలీయమైంది. అదే విషయం మనకి ఇక్కడ సూత్రాల ద్వారా సంఖ్యల్లో చెప్పారు. ఏమని? పరసూత్రము బలీయమైంది అని. అవునా? ఇప్పుడు మనకి ఒకవేళ 100 ఉండి 102 ఉంది. ఇక్కడేమో ఇందులో స్పెషల్గా చెప్పారు, ఇందులో తక్కువ ఉంది, ఇది సాధారణంగా ఉంది. అప్పుడు ఏం చేస్తాము? ఇది తీసుకుంటాం. అర్థమైందా? స్పెషల్ ఏది ఉందో అది. ఓకే, ఇది సాధారణంగా ఉంది. నేను రివర్స్ చేశాను ఇప్పుడు. ఉదోష్ఠ్య పూర్వస్య అనేది ఇక్కడ ఉంది 100లో. తర్వాత రీతయిద్ధాతోహో ఇక్కడ ఉంది. సో అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? 102నా 100? 100. రీతై ధాతువు తీసుకుంటాం. అరే పుష్ప గారు, స్పెషల్ గా ఎక్కడుంది? తక్కువ నంబర్కి ఉంది కాబట్టి తక్కువ తక్కువ నంబరే తీసుకోవాలి. స్పెషల్ కేసు కదా అది. అవును. అర్థమైందా? స్పెషల్ కేసు తీసుకుంటాము. అప్పుడు ఏమైంది? ఎక్కువ నంబర్ తక్కువ నంబర్ పరంది బలీయమైంది అనేది పోయింది అది అక్కడ. అక్కడ బలీయమైనా కూడా, ఏది పరసూత్రం బలీయమైనా కూడా అక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు, ఉన్నది తక్కువ నంబర్లో ఉంది. అర్థమైందా? సో అప్పుడు దాన్ని ఏమంటాము? ఇది పూర్వత్ర. అదేంటి? అసిద్ధవత్ అత్రాభాత్ అని ఇంకో సూత్రం వస్తుంది. అది చెప్తుంది అనమాట. ఆభాత్ ఏమైంది? జనరల్ గా అయితే ఇప్పుడు 102 తీసుకోవాలి, కానీ అక్కడ అసిద్ధమైంది. చెప్పినటువంటి విషయము అసిద్ధమైంది. అర్థమైందా? అదనమాట. అసిద్ధవత్ అత్ర ఆభాత్. అలా అక్కడ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఇది కాకుండా వేరే నంబర్ వచ్చింది. అదనమాట. దానికి వేరే సూత్రం ద్వారా దాన్ని అలా చూసుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు మనకి రీకారాంత ధాతువుకి ఏం చెప్పుకున్నాము? రీత ఇద్ధాతోహో. కానీ ఎవరొచ్చారు? ఉదోష్ఠ్య పూర్వస్య. పూర్వస్య. ఓష్ఠవర్ణము ఉంటే, రికారాంతానికి పూర్వంలో ఓష్ఠవర్ణము ఉంటే అప్పుడు ఎవరొస్తారు? ఉత్. ఉత్ వస్తుంది అంటే ఉకారం. సో అంటే ఏమైంది? అది పుర్ అయింది. ఏమైంది? అది పుర్. పుర్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది? హల్ వర్ణం ఉంది. హలిచా. ఏం చెప్తుంది? దీర్ఘం చేసుకో. ఏమైంది? అది పూర్. ఓకే, పిపూర్తః. ఏంటది రూపం? పిపూర్తః. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఏమైంది? ఫస్ట్లో ఓకే పి, తర్వాత ప్రీ, తర్వాత ఏమొస్తుంది? అత్. అత్కి అతి. అవునా? అంతేనా? చెప్పండి. అవును మేడం. అదభ్యస్తాత్. అతి ఎలా వచ్చింది? అదభ్యస్తాత్. తర్వాత ఇక్కడ రీ ఉంది. ఏం చెప్పుకున్నాం ఇందాక? రీత యుద్ధాతోహో రావాలి, కానీ ఎవరు వచ్చారు? ఉదోష్ఠ్య పూర్వస్య. ఉదోష్ఠ్య పూర్వస్య. ఏమైంది? అది పుర్. ఓకే, సో పుర్. తర్వాత ఇక్కడ ఏముంది? హల్లుందా? ఏముంది? అచ్చుందా? అచ్చుంది. మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? హలిచా. హలిచా ఉంటేనే మనం దీర్ఘం చేసినాం. అవునా? ఇక్కడ హలిచా లేదు. ఏం చేస్తాం? దీర్ఘం చేస్తామా? చెయ్యము. సో ఇప్పుడు ఏముంటుంది? ఇంకా కలపండి. పిపురతి. ఏమైంది? పుర్రు అతి. పుర్రు అతి ఏమైంది? అది పురతి.
పురతి. పిపురతి ఇప్పుడు కలపండి పిపురతి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏమేమి వచ్చాయి? పిపర్తి, పిపూర్తః, పిపురతి. ఓకే, ఓకే. ఏమేమి వచ్చాయి? పి పర్తి. ఎందుకైంది? ఇక్కడ గుణమైంది, తిప్పు ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ గుణం కాలేదు, ఉదోష్ఠ్య పూర్వస్య వచ్చింది, తర్వాత హలిచ వచ్చింది, పూర్ తహ, అవునా? తస్సుకి తహ, పిపూర్తః. అర్థమైందా? అర్థం. ఉదోష్ఠ్య పూర్వస్య ద్వారా ఏమైంది? ఉత్ వచ్చింది. ఓకే, ఉత్ వచ్చిన తర్వాత హలిచ, హల్ వర్ణం తకారం ఉంది కాబట్టి దీర్ఘమైంది, అవునా? హలిచ ఏం చెప్తుంది? రేఫ వకారాలకి పూర్వములో ఇక్కు వర్ణము ఉంటే దీర్ఘం చేసుకో అని చెప్పింది. ఓకేనా? ఓకే. ఎప్పుడు హల్లు పరంగా ఉంటే. ఉమ్. ఓకే, నెక్స్ట్ ఏమైంది? బహువచనంలో పి పు. ఎందుకు దీర్ఘం కాలేదు? హల్లు లేదు కాబట్టి. అవునండి. రా, రు తర్వాత ఆ పిపురతి ఉంది, అతి, రతి, అతి రతి, అవునా? ఉమ్. రు అతి రతి, పిపురతి, అవునా? పిపర్తి, పిపూర్తః, పిపురతి. ఓకే, నెక్స్ట్ సిప్. సిప్పులు ఏమైంది? గుణమైతుందా అవ్వదా? కాదు. గుణమవుతుంది. ఆ, గుణమవుతుంది, పిత్తు కదా అది. అవునండి. సిప్పు కదా ఆ, సిప్ గుణం అవుతుంది. సో పిపర్ ఏమైంది? సీనా షీనా? షీ 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 ఎందుకు వచ్చింది? రేప ఉంది కదా. రేప రేపటి ఉంది షీ అందులో. రాదు. ఏణ ఏమన్నాం అందులో? ఏణ. ఏణ అంటే ఏమైంది? లన్ వరకి, యా వా రా, అవునా? యా వా రా లా, ఇంతవరకు అచ్చులన్నీ యావారాలు కూడా. మనకేముంది అక్కడ? పర్ రా ఉంది. రా ఉంది. సో కాబట్టి ఏమైంది? సకారం ఏం కావాలి? షకారం షకారం షకారం. కావాలి. అంటే అకారాన్ని వదిలేసి అచ్చులన్నీ యావారాలు, తర్వాత కవర్గము. అది గుర్తుపెట్టుకోండి. సకారానికి పూర్వంలో అలా ఉంటే. మరి ఆదేశ ప్రత్యయోహో అన్నాము. ఈ సిప్ అనేది ఆదేశమా ప్రత్యయమా? ప్రత్యము. ప్రత్యయం. ప్రత్యయం. అది అవి కూడా చూసుకోవాలి. సకారం అలా ఉండాలి, ఉంటేనే వస్తుంది అది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమైంది? అది పిపర్షి, అవునా? అవునండి. నెక్స్ట్ థస్. గుణం కాదు, లో గుణం కాదు. గుణం కాదు. థా, థా ఉంది. థా అనేది ఏంటి? హల్లు, హల్లు కాబట్టి అక్కడ ఏమైంది? హలిచ, ఉదోష్ట్య పూర్వస్య. హలిచ వస్తుంది. ఇంకెవరు వస్తారు? ఉదోష్ట్య పూర్వస్య. ఉదోష్ట ఇంకేం రాదు మేడం. పిపు పిపు పూ పూర్ధ, పూర్ధః, అవునా? పిపూర్ధః. ఉదోష్ట్య పూర్వస్య చెప్పాలి మీరు. ఓకే, ఉకారం రావాలి కదా. ఎందుకు వచ్చింది అది? రీకారాంత ధాతువులకు ఏం చెప్పుకున్నాము? రీత ఇద్ధాతోహో. కానీ దానికి ఏమైంది? బాధించి ఎవరొచ్చారు? ఉదోష్ట్య పూర్వస్య. ఉదోష్ట పూర్వస్య. ఉదోష్ట్య పూర్వస్య ఎవరిని బాధించింది? రీత యుద్ధాతో. ఈ ఉత్తమం. రీత యుద్ధాతో రీతైర్ ధాతువుని బాధిస్తూ ఉమ్, ఉదోశ్చ పూర్వశ్చ అనేది వచ్చింది. ఉదోష్ట్య పూర్వస్య ఏం చెప్తుంది? ఉకారము వస్తుంది ఉకారం రికారాంత వస్తుంది. ధాతువుకి. ఎప్పుడంటే ఎప్పుడు? ఓష్ఠ్యవర్ణము పూర్వములో ఉంటే. అర్థమైనా? దేనికి? రికారానికి, రీకారానికి. ఓకే, ఈ రీకారానికి ఉత్తు వస్తుంది ఆదేశంగా. అది రావాలి అంటే ఏముండాలి? ఈ రీకారానికి పూర్వంలో ఓష్ఠ్యవర్ణాలు ఉంటే. ఓకేనా? అది. సో ఇప్పుడు ఏమైంది? ప్రీ, మళ్ళీ తర్వాత థ. ఏమైంది ఇక్కడ? ఏం చెప్తారు? రీకారానికి ఉత్తు వస్తుంది ఓష్ఠ్యవర్ణము పూర్వంలో ఉంటే. పూర్వంలో ఉంటే తకారం ఉంది. వర్ణం పూర్వంలో ఉంది కాబట్టి ఉదోష్ట్య పూర్వస్య. అది కూడా చెప్పండి ఇంకా. ఉదోశ్చ పూర్వశ్చతో ఉత్ ఆదేశం, ఉకారం ఆదేశం కాబట్టి పిపుత. మళ్ళీ ఊ అంతే లేదు, చెప్తున్నారు ఎందుకు? దీర్ఘం రావాలి కదా. అక్కడ ఒక్క నిమిషం, దీర్ఘం రాదా మేడం? ఒక్క నిమిషం. సో ఉకారం హల్లు. వచ్చిన వెంటనే ఏం చేయాలి? రేప పెట్టరా? ఉరనర పెడతాం పెట్టండి. పుర్. పిపుర్త. పుర్ థా. ఈ థా ఏంటి? థా ఏంటి? హల్లు గనుక దీర్ఘం అవుతుంది కదా. అది కాబట్టి హలిచ. పూర్త, హలిచ చెప్పండి. పిపూర్త. పూర్త. ఓకేనా? నెక్స్ట్ ఏమొచ్చింది? పిపర్షి, పిపూర్ధ, పిపూర్ధ. ఓకే, నెక్స్ట్ మిప్.
మిప్పు వస్ మస్ ఎక్కడ గుణం అవుతుంది? మిప్పిస్ మిప్పుకి గుణం ఉత్తమం. అవుతుంది. సో ఏమైంది? పిపర్ మీ. మిప్పు ఏంటి? మీనే కదా. అవును. అవును. పిపర్ మీ. తర్వాత వహ. ఉండవే. ఆ, వహ ఉమ్. ఏమైంది? గుణమ ప్రీ. గుణ- ప్రీ వహ గుణమ వస్ వస్. ఒక్క గుణమ నిమిషం, గుణం కన్నా గు- ముందు చెప్పండి, వినండి. గుణం ఎందుకు అవుతుంది? గుణం గుణం అవ్వదు రాదు మేడం, అక్కడ. అవ్వదని అవ్వదు. చెప్తుంది. ఓకే, ఉత్తమం. రీ ఉంది. ఏమైంది? రీకారానికి ఉత్తాదేశం. పూర్వములో ఓష్ఠ్యవర్ణము ఉదోష్ట్య ఉంటే పూర్వస్య. ఉమ్, ఉమ్. అప్పుడు ఓష్ట్య ఉదోష్ఠ్య వర్ణం పూర్వంలో ఉంటే ఉమ్, రికారానికి ఒక ఉత్తాదేశం. ఉమ్. అట్లే కాదు, పిపువహ ఇలాగే చెప్పండి. ఏం చెప్తారు? రికారానికి ఉత్తాదేశం. ఎప్పుడు? రికారానికి ఉత్తాదేశం. ఆ రికారానికి పూర్వంలో ఓష్ఠ్యవర్ణాలు ఉంటే. ఉదోష్ట పూర్వస్య. ఉమ్. ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు మీరు. ఉమ్. అదే, నేను నిర్వచనం చెప్తుంటే అదే చెప్పండి మీరు. ఓకేనా? అప్పుడు మీకు ఓకే రెండు మేడం, వస్తాయి. రికారం. ఉమ్. ఆ, రీకారానికి ఉత్ ఆదేశం అనండి. రీకారానికి రీకారానికి ఉత్తాదేశం. ఉత్తాదేశం ఎప్పుడంటే 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 రీకారానికి పూర్వంలో, పూర్వస్య వాడుకోండి. పూర్వములో, రీకారానికి రీకారానికి పూర్వములో. రీకారానికి ఓష్ఠ్యవర్ణం ఉంటే పూర్వంలో పూర్వంలో అంతే. ఓష్ఠ్యవర్ణము ఉంటేనే. నే పెట్టుకోండి, అప్పుడు ఓష్ట్య ఇంక ఈజీ. వర్ణము ఓష్ఠ్య ఉంటేనే. వర్ణం ఉంటేనే. అంటే ఉత్తు వస్తుంది, అప్పుడే వస్తుంది. లేకపోతే అప్పుడు ఉమ్. రానప్పుడు ఉంటేనే అంటే మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. అది లేకపోతే ఇంకేమొస్తుంది అని. అది రావడానికి నేను అట్లా చెప్తున్నా మీకు. ఓకే. ఉమ్. 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 అది లేకపోతే ఏమవుతుంది? రీత యుద్ధాతోహో. ఏమైంది? రీకారానికి ఈకారం వస్తుంది. అర్థమైందా? ఉమ్. ఆ ఉమ్. సిచ్యువేషన్ లేకపోతే ఏమైంది? రికారానికి రీకారానికి ఇకారం వస్తుంది. వెంటనే ఎవరు వస్తారు? ఊరన్నా. ఇర్రు రపరహ. ఉరనరపరహ. ఇర్. సో అదనమాట. మేడం, నేను ఒకసారి చెప్తాను మేడం. చెప్పండి. రికార్ రికారానికి రికారం ఉత్ కాదు, ఆదేశం. రీకారానికి. ఏంటది? ఓకే. రీకారానికి ఉత్ ఆ, ఆదేశం. ఆ, ఎప్పుడంటే ఆ. రీకారానికి పూర్వంలో ఓష్ట్య వర్ణం ఉన్నప్పుడు మాత్రమే. ఉదోష్ట్య పూర్వస్య అనే సూత్రం ద్వారా ఉమ్, ఉత్ ఆదేశం వచ్చింది. ఉమ్, అంతే. మాత్రమే చెప్తే మీకు ఇంకోటి అది కాకపోతే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది, రావాలి. అది వస్తే అప్పుడు రీత యుద్ధాతోహో అని చెప్పుకుంటాం. అర్థమేనా? అప్పుడు ఒకవేళ రికారం లేకపోతే ఉమ్, రీతే ధాతోహో అనే సూత్రం ద్వారా ఇర్ర ఆదేశం. ఉమ్. ఈ ఉరనరపరహ ద్వారా ఇర్ర అనేది ఆదేశంగా వస్తుంది. రెండు కలిపి చెప్పాలి. మీరు ఇర్ర అని చెప్పొద్దు. రీత యుద్ధాతోహో ఈ చెప్తుంటే మళ్ళీ ర్రు అని ఎలా చెప్తాను చెప్పలేము కదా. ఉమ్. మళ్ళీ ఉమ్. ఎప్పుడైతే ఈకారము రికారానికి ఈకారం వచ్చిందో అంటే అన్ ప్రత్యాహార వర్ణం వస్తే ఆదేశంగా అప్పుడు వురణరపరహ వస్తుంది. అలా చెప్పాలి. ఓకే. ఉరనరపరహ ఉంది. సరే, ఇప్పుడు ఏమైంది? అది పిప్రీవహ నుంచి ఏమైంది? అది పిపూర్వః. పిపూవః. పిపూర్వహ. తర్వాత పిపూర్వః. ఓకే. ఉమ్, మస్. పిపూర్మః. ఇక్కడ పిపూర్వః. దీర్ఘం ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? మహా. హలిచాతో హలిచా. హలిచ. ఉత్తమం. ఇక్కడ హల్ ఉందా లేదా చూసుకోవాలి. వా అంటే హల్. అచ్చ అంటే ఏంటి? ఆ నుంచి అవ్ వరకి. ఓకే. అవును. సరే, మరి ఆలు ఎక్కడెక్కడ వస్తాయి? ఆతాం, ఆథాం. అవునా? తర్వాత ఝా ప్రత్యయం దగ్గర వస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది? ఇట్ ఇకారం ఆత్మనేపదిలో. పరస్మైపదిలో ఎక్కడెక్కడ వస్తాయి? ఒకటే. పరస్మైపదిలో అతి. సిప్పు సిప్పు తిప్పులో ఆ ఎందుకు వస్తుందమ్మా? తిప్పు తిప్ తిప్పులో రాదు ఆ మేడం. ఎందుకు వస్తుంది? అచ్ రాదు ప్రత్యయం మేడం. ఒకటే ఉంటది. జో అంతః అక్కడే ఉంటది. జో. అదభ్యస్తాత్ అత్ అక్కడ ఒకటే దగ్గర ఉంటది. ఓకేనా? సో అక్కడ దీర్ఘం రాదు. మిగతా అన్ని దీర్ఘాలు ఉంటాయి. ఓకే. ఓకే. సో ఎక్కడ గుణమైంది? ఫస్ట్ మూడింటికి గుణమైంది. అవునా? అదేంటి? మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఉత్తమ పురుషాల మూడింటికి గుణం. గుణం. ఓకే. 3కి గుణం. తర్వాత ఇక్కడ ఏం మిగిలినాయి? 6 మిగిలినాయి. 6లో 1 పోయింది. ఇది అచ్చుతో ఉంది. ఇంకా మిగతా 5 గుణమాపుగు. దీర్ఘం రాదు, గుణం రాదు. 6కి రాదు గుణము. అర్థమైందా? గుణం గురించి కాదు మనం మాట్లాడేది. హల్
హలిచా గురించి మాట్లాడుతున్నాం. హల్ ఎక్కడ హలిచ. ఉంటది, అచ్చు ఎక్కడ ఉంటది? గుణం హలిచ. రాదు కదా, ఈ ఆరింటికి గుణం రాదని చెప్పుకున్నాం కదా. అవును మేడం. ఈ మూడింటికే గుణం వస్తుంది. ఉమ్, ఏవేవవి? తిప్పు సిప్పు మెప్పు. తిప్పు సిప్పు ఉమ్, మెప్పుకి గుణము. ఓకే, ఉమ్, ఉమ్. తిప్పు సిప్ మెప్, మెప్పు. వీటికి ఏంటి? ఏకవచనానికి గుణము. మాత్రమే. ఎందుకు? ఇవన్నీ కూడా సార్వధాతుక పిత్తులు కాబట్టి. ఓకే, సో ఇక్కడ అన్నిటికీ తస్ గిత్ వత్తు భావం, ఇక్కడ అంతా కూడా గిత్ వత్. అర్థమైందా? ఉమ్, అక్కడ గకారం ఇత్తైంది లేదు, అందుకనే వత్ చెప్పకపోతే రాంగ్ అవుతుంది. ఓకే, సో అందుకని ఏం చెప్పాలి? గిత్ వత్ అని చెప్పాలి. సో ఎందుకు? పకారం ఇత్తు లేకపోతే సార్వధాతుకం అపిత్తుని ఏమన్నారు? గిత్ వత్ పిత్తు మత్ యాక్ట్ అన్నారు. చేస్తుంది. అతిదేశ సూత్రం అది. ఓకే, అతిదేశ సూత్రం ఏదది? గిత్ వత్. సార్వధాతుకం అపిత్ ఏంటి? ఓకే. సార్వధాతుకం అపిత్. అది ఏం సూత్రము? అతిదేశ సూత్రం. మరి అతిదేశ అతిదేశ సూత్రం వచ్చింది. సరే, ఇవన్నీ 6 కూడా గిత్తులాగా పనిచేస్తున్నాయి. మరి ఆ గిత్తుల్లో ఎలాంటివి ఉన్నాయి? అజాది గిత్, హలాది గిత్. అందులో అజాది గిత్ ఏంటి? జీ ప్రత్యయము. హలాది గిత్తులు ఏంటివి? ఇంకా మిగతావన్నీ. అవన్నీ. అర్థమైందా? ఉమ్. అది మనకి ప్రత్యయాల యొక్క రూపం క్లియర్గా వచ్చేసేయాలన్నమాట. అర్తి పిపర్తి యోశ్చ. సూత్రం ఏంటి ఫస్ట్? అయితే ఈ 5కి హలిచా వస్తుంది. పీకి అది ఆదేశం ఏంటి? అక్కడ ఎలా వచ్చింది అది? పి అభ్యాసంలో అభ్యాసంలో పి. అర్తి పిపర్తి యోశ్చ. ఓకే, ఉమ్. తర్వాత ప్రీ ధాతు. అతి విపత్తు. ప్రీ ధాతువు ఏమైంది? ప్రీ ధాతువుకి తిప్పు. తిప్పు ఉంది కాబట్టి ఏం కావాలి? గుణం కావాలి. గుణం ఏమైంది అది? కావాలి. పర్. కర్ర. తర్వాత పర్, సేమ్ దానిలాగే ఉంది కదా. సో పర్ పర్ హలాది వచ్చింది. శేష. తర్వాత ఏమైంది? హలాది శేష హలాది పా శేష. వచ్చింది. తర్వాత ఏంటి? అర్తి అతి పిపర్తి యోశ్చ విపత్తి. పి. తర్వాత పీపర్ పిపర్తి ప్రీ ధాతుకోడు. పిపర్తి. మేడం. పిపర్తి. తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? పి, ఇక్కడ ప్రీ ఉంది, తహ, తస్సుకి తహ. సో ఇప్పుడు గుణం అవుతుందా? అవ్వదు. కాదు. అవ్వదు. సో ఇప్పుడు దీనికి ఏమైనా చెప్పారా? రీకి ఆదేశాలు చెప్పలా. ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. సో చెప్పలా. రీకి చెప్పారు, అవునా? రీత యుద్ధాతో లేదా ఉదోష్ఠ్య పూర్వస్య వీటితో. సో మరి ఇక్కడ దీనికి ఏమీ చెప్పలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా గుణం కాదు, అదంతే ఉండిపోతుంది. పిప్రిత. అర్థమైందా? నెక్స్ట్ ఇంతకు ముందు దానికి వచ్చే దానికి ఏమైంది? పిపూర్త. వేరు వేరు ఉన్నాయి అర్థాలు చూడండి. పిపూర్త దీనికేమో పిప్రిత. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ అతి. అతి. అతి వస్తుంది. అతి అతి అనే వస్తుంది. ప్రత్యయం. తస్ అతి. అతి కాబట్టి ఏమైంది అది? ఇక్కడ కూడా గుణం అవ్వదు. అవ్వదు. కాబట్టి తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి అచ్చులు. ఇక్కడ 2 అచ్చులు ఉన్నాయి. ఏం కావాలి? క్రియ జరగాలి ఏదో ఒకటి. సంధి కావాలి. సంధి జరగాలి. ఏం సంధి జరగాలి? ఎన్నులు రావాలి, లేదా ఎన్నులు రావాలి. ఎలా రావాలో తెలియాలి కదా. సో మరి ఎలా వస్తుంది చూడండి. ఎలా ఎన్ వస్తుంది అక్కడ? ఇక్కడ సందర్భాలన్నీ చూసుకోండి. మనకు ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో ఈకార ఉకారాలకే చెప్పుకున్నాం, అవునా? రికారం గురించి ఏం చెప్పలేదు. చెప్పామా? చెప్పలా. ఏరనేకాచో దేనికి? ఇకారానికి. ఉకారం ఏంటి? ఉకారానికి. అదేంటి ఉకారం దేనికి? స్ను. హోష్ణువోహ సార్వధాతుకే. సార్వధాతుకే. తర్వాత ఇంకోటి ఏంటి? అసంయోగ పూర్వం అయితే ఇది. ఏరనేకాచో సంయోగ పూర్వస్య. అసంయోగం. అసంయోగం అంటే సంయోగం లేనప్పుడు. మరి ఈకారానికి అది. మరి రికారానికి ఏమైనా ఉందా? లేదు. ఎవరు వస్తారు అప్పుడు? సాధారణ సూత్రం ఏంటి? ఇకో యానొచ్చి. అంతే. ప ర ఆతి. ఏమైందది? ప్ రతి. పిప్ రతి. ఏమైందది? పిప్రతి. పిపరతి. పిపరతి. అమ్మ పా ఎక్కడుందమ్మా? పిప్ రతి అన్నాను నేను. పిప్రతి. 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 ఓకేనా? సో పిప్రతి అర్థమైందా? పిప్రతి ఇలా వచ్చింది.